మాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ మేడం, మేము వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ, నా బిడ్డ పెళ్లి సంబంధం మాట్లాడు, పెళ్లి సంబంధంలో డిస్కషన్ అవుడు, పెళ్లి అవుడు, పెళ్లి భరత్ అవుడు, ఇవన్నీ అయిన తర్వాత నా బిడ్డ వాళ్ళు మా సమ్మక్కలు చేసుకుంటే అప్పుడు నేను పోడు, ఇవన్నీ ఒక మాది ఫ్లో నడుస్తుంది, హైప్లే ఉన్నాం మేము. అప్పుడు వేణువుడుగుల గారి నుంచి మాకు కాల్ వచ్చింది, డైరెక్టర్ గారు మా ఇవి చూసి మాకు ఆ కంపెనీ మాకు డైరెక్టర్ వాళ్ళకి ఫోన్ చేసింది, ఇట్లా ఇటు సంగతి మీరు రండి ఆడిషన్ చేసుకుందామని. అందులో ఫస్ట్ మమ్మల్ని దాంట్లో సెలక్షన్ చేసింది రాజక్కన ఒక దాన్ని సెలక్షన్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. మమ్మల్ని చూడకముందుకే మా వీడియోస్ ద్వారా సెలక్షన్ చేసుకున్నారు. మేము అందరం మేము అసలు సినిమా అంటే ఏంటిది, ఇండస్ట్రీ అంటే ఏంటిది, డైరెక్టర్ అంటే ఏంటిది, వాళ్ళు ఎట్లుంటారు, మేము ఇక్కడ గదో గక్కడ మమ్మల్ని రమ్మనే మనందరం కలిసిపోయినాం మేడం. అక్కడ మాతో అందరితో ఆడిషన్స్ తీసుకున్నారు. ఆ సినిమా ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయి. రాజు వెడ్స్ రాంబాయి అనే దానికి ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మాత్రం కాల్ చేయలేకపోయారు. అంటే ఒకంత హైప్ ఉన్నటువంటి దానికి కూడా మాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అది మా మార్విన్ పుణ్యం, మా ప్రేక్షక అభిమానుల పుణ్యం, అదంతా మా పూర్వజన్మ సుకృతం కూడా. మేము లక్కీగా ఫీల్ అయినాం. అప్పుడు మాకు మళ్ళీ మహాశివరాత్రి రోజు కాల్ వచ్చింది. ఆడికి మహాశివరాత్రి రోజు వేణుగుడుగులను కలిసినాం. మా ఆడిషన్ తీసుకున్నాడు, మమ్మల్ని అందరికి మాకు అన్నం పెట్టిండు, పంపిండు. కానీ ఇక మళ్ళీ మా వీడియోలు చేయబట్టి మేము అటు ఎక్కువ ఫోకస్ చేయలేదు. మేము ఇక్కడ భూమి అయిపోతున్నాం. బరకట్ట కింద ఇచ్చిన భూమి పంచాయతీ అంటే దుబ్బరి చెప్తాంది. అసలు ఏంటిది బల్గం కన్నా ఎక్కువ దుబ్బరి చెప్తాంది. ఒక్కొక్క వారంలో 10 lakhs వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తాను ఇక మాకు పిచ్చి వీడియోస్ మేము ఇదే ఇక మేము అటు కాన్సన్ట్రేట్ చేయలే. సరిగా వాళ్ళు ఫోన్ చేసి ఇలా చేయలేదా అంతగా మా డైరెక్టర్ సాబ్లకి తెలుసు, వాళ్ళకి ఏది వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. మాకు ఛాన్స్ వచ్చినా వీళ్ళు ఫోన్ చేసిల్లన్నా, ఇప్పుడు మీరు ఎత్తానులన్నా అంతా వాళ్ళు చెప్పినట్టే. మా గైడ్ లైన్స్ అంతా వాళ్ళే. వయసులో చిన్నోళ్ళు అయినా వాళ్ళకి మేము వాల్యూ ఇస్తాం. వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాల్సిందే. ఏదైనా ఒక సిస్టమేటిక్ ఉంటుంది మేడం, మనకు ఒక మేనేజ్మెంట్ ఉంటది, ఏ విధంగా ఫాలో రాగానే ప్రొఫెషనల్ గా నడుస్తుంది మీ టీం అంతా. అంటే చూడడానికి కాదు, ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ షూట్స్ కానివ్వండి, మనకు ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ గా నడుస్తుంది. లెవెల్ లో కూడా అంటే సిస్టమాటిక్ అంతే. లాగిన్ టైమ్స్ ఉంటాయి, లాగౌట్ టైమ్స్ ఉంటాయి. మాకు వాస్తవానికి మేము రఫ్ మేడం, మేము రఫ్ ఇందులో రాకముందు మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దింది మా డైరెక్టర్ ప్రశాంత్, స్వాగత్ ఇద్దరు. ఎందుకోసం అంటే ఇది ఒక ఇండస్ట్రీ అని మాకు వాళ్ళు ట్రైన్ చేసి చెప్పిల్లు మేడం. ప్రతి డే మేము పోయిన ప్రతి డే, ప్రతి మూమెంట్, ప్రతి మినిట్ ఇండస్ట్రీ అన్న ఇది అని అమ్మతో అప్పుడు అనిపించేది. పోరగాలు పిల్లలకి పోరగాలు చెప్తుంది, మేము బయట తోపులం, పంచాయతీలలో మేము లీడర్లం, రాజకీయ పార్టీలలో అన్న ఇది ఒక ఇండస్ట్రీ, ఇట్లుంటది ఇక్కడ, ఇట్లా నువ్వు ఉండు, ఈ విధంగా ఉండు, అది ఆ లైఫ్ కాదు అని ఆ రఫ్ ఒక బండరాయిని శిల్పం లాగా చెక్కి మీరన్నా ఈ ప్రొఫెషనల్ గా ఇండస్ట్రీ అంటే వాస్తవానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎక్కడో ఉంటది, కృష్ణనగర్ అట్లా ఇట్లా ఐసా పైసా కైసా కాదు, మా దేశరాజపల్లిలో కూడా ఇండస్ట్రీ ఉంది అనేటట్టు మాకు అర్థమయ్యే విధంగా. అన్న మనం ఇక్కడ షూట్కి వచ్చినామంటే ఇక్కడనే ఉండాలి, లొకేషన్ ఉండాలి, అన్న లొకేషన్ పలానా టైంకి ఉండాలి, పలానా టైం రీచ్ కావాలి, ఇక్కడనే ఉండాలి, చూడాలి, గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. అట్లా మేము మమ్మల్ని తీర్చిదిద్దిన ఆ క్రియేటివ్లు అంతా వాళ్ళవే.